టీవీ చూడకూడదని బైబిల్ యాడుంది? సెల్ ఫోన్లో సీరియల్ కానీ సినిమా కానీ చూడకూడదని బైబిల్లో ఎక్కడుంది? అసలు సినిమా చూడకూడదని బైబిల్లో ఎక్కడుంది? సిగరెట్ తాగకూడదని ఎక్కడుంది? మద్యం అంటే తాగొద్దని ఉంది. త్రాగుబోతులు, దొంగలు, దోచుకున్నవారు, లోభులు వీళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కారు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 6వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. 6:9 అంతేనా? 6:9గా పర్లేదు, గుర్తుంది మనకు కూడా. అక్కడ త్రాగుబోతులు తన మంచిది కాదు, దేవుని రాజ్యానికి హక్కుదారులు కారణం ఉంది. మరి సిగరెట్ తాగొద్దని ఎక్కడ ఉంది? ఆ పెట్టు మీద ఉందా? సిగరెట్ పెట్టు మీదే ఉందంట. దాని గురించి బైబిల్లో రాయాల్సిందే ఉంది. తాగేవాడి చేతిలో ఉన్న పెట్టు మీదే ఉంది. తాగితే ఏ టైప్ క్యాన్సర్ వచ్చిందో కూడా ఉంది అందులో, విత్ ఫోటోతో సహా. కొంతమంది ఇట్లా అడ్డ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఇట్లా చేయకూడదు ఏడుంది, అట్లా చేయకూడదు. మరీ అతమ్మ, మరి అతి అని నేను చెబుతున్నా. ఒక్కటే మాట చెప్తున్నా, దేవుడు ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడంటే నీకు, ఈ ఒక్క మాట అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అన్నిటినీ చేయుటకు నాకు స్వాతంత్ర్యము కలదు అన్నాడు పౌలు. పౌలుకున్న స్వాతంత్ర్యం మనకు ఉందా లేదా? పౌలుకున్న స్వాతంత్ర్యం మనకుందా లేదా? ఇందుకు ఎక్కడుందని అంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చదువు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని, అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. రైట్, అక్కడ 10:23 అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని మూడవసారి అన్నియు క్షేమాభివృద్ధి కలుగు చేయవు. చూసారా? ఫస్ట్ సార్ అన్నాడు అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ అన్నీయు చేయదగినవి కావు అని. మళ్ళీ అన్నాడు 6:12లో అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. 4 సార్లు నాకు స్వాతంత్ర్యము అన్నిటి యందున్నది, అన్ని విషయాలలో ఉందన్నాడు 4 times. ఇక అందులో సమస్తం ఉన్నాయి. కొద్దిగా మనసు పెట్టి ఆలోచించండి. పౌలు గారికి ఒక్కడికి సంబంధించిన మాట ఇది, మనకు కూడా వర్తిస్తుందా? అన్నిటి యందు స్వాతంత్ర్యం ఆయనకే ఉందా, మనకు లేదా? క్రీస్తు యేసునందున్న ప్రతి ఒక్కడికి ఉందా స్వాతంత్ర్యం? ఇప్పుడు సినిమా చూస్తే తప్పేంటి? చూడొద్దని ఎక్కడుంది? సినిమా చూడొద్దని ఎక్కడుంది? ఓకే, నన్ను అడిగాడు ఓ బ్రదరు, నేను అన్నాను ఎవరు చూడొద్దన్నారు అన్నాను. ఎవరు చూడొద్దన్నారు? పౌలు మహనీయుడు చెప్పాడు అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు అని. అయితే ఒక్క మాట చూడు, చూసేటప్పుడు నీకు నిర్బంధం లేదు. అయితే ఒక్క షరతు, ఒక ఎదిగిన వ్యక్తిగా, ఒక మెచ్యూర్డ్ పర్సన్గా కొద్దిగా ఆలోచించు. 3 గంటల టైము, నీ జీవిత కాలంలో 3 గంటలు విలువైన సమయం. దాన్ని చూడటం వల్ల నీ లైఫ్లో ఒక 3 గంటలు ఖాళీగా ఖర్చు అయిపోయింది. నువ్వు దాన్ని చూడటం వల్ల ఆత్మీయ జీవితంలో బలహీనమైన వాళ్ళు కూడా చూడటం మొదలు పెడతారు. దానివల్ల వాళ్ళ టైం కూడా నష్టం. చూసినందువల్ల అది నీ ఆత్మీయతకి ఏమైనా దోహదపడిద్దా? నీ మనసులో లేనిపోని ఆశలను రేకెత్తించిద్దా? అంటే నీ మనసులో లేనిపోని ఆశలను రెచ్చగొట్టిద్ది, నీలో శరీరేచ్ఛలను పెంచిద్ది. దానివల్ల నీకు కానీ నీతో కూడా ఉన్న వాళ్ళకి కానీ ఏ ప్రయోజనం ఉంది? అవునా? అదే దేవుని పని చేసావనుకో, నీకు ప్రయోజనం, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రయోజనం. ఆ 3 గంటల్లో కనీసం 1 గంట ప్రార్థనలో గడిపి 1 గంట దేవుని వాక్యాన్ని గురించి డిస్కషన్ చేసి 1 గంట సేపు నిద్రపో. హాయిగా
శరీరానికి ఆరోగ్యం, మనసుకు నెమ్మది, మైండ్ రీఫ్రెష్ అయ్యిద్ది. ఎంత బాగుంటుంది, నీకు మేలు, చుట్టూన్న వాళ్ళకి మేలు. కానీ అలా కాకుండా అలా చూడటం వల్ల నీకు నష్టం, చుట్టూన్న వాళ్ళకి కూడా నష్టం. కాబట్టి ఇక్కడ నిర్బంధం లేదు, స్వాతంత్ర్యం ఉంది. కొంతమంది ఆ స్వాతంత్రాన్ని ఇక్కడ వినియోగించుకోవట్లేదు, కానీ ఇంట్లో వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఎట్లా వినియోగించుకుంటారు? ఇక్కడ అందరూ భక్తిపరులే, మహాభక్తులు, ఏ దోషమును ఏ పాపమును వెతికినా కనబడని నీతిమంతులు. వారికి ఇవ్వబడిన స్వాతంత్ర్యమును ఉపయోగించాల్సిన దగ్గర ఉపయోగించుకుంటున్నారు. ఎక్కడ వాడాలో అక్కడ వాడుతున్నారు. అది ఒక్క మాట, ఒక ఎదిగిన వ్యక్తిగా ప్రతి విషయంలో నీవు ఇంతే ఆలోచించాలి. నేను ఇలా చేయొచ్చు సార్, చేయొద్దని చెప్పడు ఆయన, అడ్డగించడో వచ్చి నన్ను అడ్డుపడి నెట్టడు వెనక్కి. కానీ ఏందంట చేస్తే వచ్చే ప్రయోజనం ఏంది? ఎందుకు చేయాలి నేను? దానివల్ల నాకు వచ్చిన లాభం ఏంది? సోది వ్యవహారం కాకపోతే ఎందుకు చేయాలి? తాగుదాంరా అన్నాడు. మీ దేవుడు తాగొద్దన్నాడా? తాగమన్నాడు, ఏదైనా తాగమన్నాడు. ఇండోసల్ఫాన్ తాగొచ్చు, నువాక్రాన్ తాగొచ్చు, ఏది తాగినా వద్దంటాడా? అన్ని తాగొచ్చు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము గలదు, కానీ అన్నీ చేయదగినవి కావు, అన్ని క్షేమాభివృద్ధి కలుగు. తాగటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది? నలుగురు చేత ఊపించుకోవటం తప్ప. మైండ్ మొద్దుబారిపోయి, లివర్ ఇన్ఫెక్షన్ అయిపోయి, కిడ్నీలు పాడైపోయి, హెల్త్ ఖరాబ్ చేసుకొని, అది దాకపోతే ఇంకో 4 ఏళ్ళు అదనంగా పోతే ఇంకా 4 ఏళ్ళు దేవుని పని చేస్తా, అది దాగితే పెందలాడిపోతా, నా వల్ల జరగాల్సిన పని పాడైపోయిద్ది. పోనీ నేను తాగి కనపడ్డందువల్ల ఏది నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం, నా కుటుంబం మొత్తం భారం కలిగి ప్రార్థన చేస్తారా? ఓ ప్రభువా, నిజంగా మా కుటుంబంలో మా సహోదరుడు ఇంతగా తాగటం నిజంగా మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది తండ్రి. దీన్ని బట్టి మేము బహుగా ఆత్మీయతలో రేపబడుతున్నాం ప్రభువా, నీకు స్తోత్రము. నాయన, ఈ తాగుడు ఇలా వర్ధిల్లాలి ప్రభువా, నీకు స్తోత్రం. ఇది మాకు అందరికీ క్షేమాభివృద్ధికరంగా ఉంది ప్రభువా అని ఏమన్నా అనుకుంటారా? ప్రభువా, బాగుండేవాడు, వీడికి ఏదో దెయ్యం పట్టింది నాయన, దెయ్యం వదిలించని ప్రార్థన చేస్తారు. నీకు కానీ నీ చుట్టూ ఉన్నవాళ్ళకి కానీ క్షేమాభివృద్ధికరం కానివి ఎందుకు చేయాలి? దేవుడు ఒక్కటే మాట చెప్పాడు, నీ ఇష్టం ఏమైనా చేసుకో అన్నాడు. అబ్బా, ఏం చెప్పావు దేవా, థ్యాంక్ యూ. అస్సలు సూపర్ తండ్రి, నిజంగా అసలు చేసుకోబా, నీ ఇష్టం, నీకు అన్నిట్లో ఫ్రీడమ్ ఇచ్చాబా, ఏమైనా చేసుకోబా. అవునా ప్రభా, ఏమైనా చేసుకోవచ్చు, చేసుకో, ఏమైనా చేసుకోపో. అవును, నిజంగా నా ప్రభా, నిజంగా చేసుకోపో. కానీ ఒక్కటి, ఒక ఎదిగిన కొడుకుగా, ఒక ఎదిగిన కూతురుగా ఇంక నిన్నేమని కొట్టేది, నీకేమని బుద్ధి చెప్పేది? ఎదిగిన కొడుకుగా, ఎదిగిన కూతురుగా నువ్వు ఉన్నావు. కొద్దిగా ఆలోచించుకో. నువ్వు చేసే అర్థవంతమైనయో అర్ధరహితమైనయో, పనికొచ్చాయో పనికి మాలినయో, చూసిన వాళ్ళు ఊసాయో లేకపోతే నేర్చుకునేయో కాకపోతే చూసి చెయ్యి అంతే అంటాడు. భలే కొట్టాడు కదా. మరి అదే ఆయన స్పెషలో. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగా. నువ్వు ఒక పని చేస్తే అది నీకు కానీ నీతో కూడా ఉన్నవారికి కానీ క్షేమాభివృద్ధికరమై ఉండాలి, ప్రయోజనకరమై ఉండాలి. ఈ రెండు కొలతలు దృష్టిలో పెట్టుకొని నువ్వేమైనా చేయి. నేను అడ్డు పెడితే అప్పుడు అడుగు. ఓకే, చూసుకో. ఎంతమందికి అర్థమైంది? 2 చూడాలి. ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నానంటే నాకు కానీ నాతో కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళకి కానీ ఏమన్నా ఫలితం ఉందా, ప్రయోజనం ఉందా, భౌతిక ఆత్మీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది వెతుక్కో. నీ ఇష్టం. చదువు తల్లి. ఇప్పుడు ఏ వచనం చదివావు? మేలైన దానిని అనుసరించి, అందరి ఎడల మేలైన దాన్ని అనుసరించి చేయండి అన్నాడు. నువ్వేది చేసినా నీకు, నీ కుటుంబానికి, నీ చుట్టూ ఉన్న సమాజానికి మేలుకరమైన ప్రతి పని నువ్వు చేయడానికి సన్నద్ధుడివై, సన్నద్ధురాలివై ఉండాలి. నేను ఇలా చేయటం వల్ల
ఇదిగో వీరికి మేలు, వీరికి మేలు, అట్లా చూసి చేయాలి. నువ్వేం చేసినా. నేను సరదాగా టూర్ వెళ్ళొస్తా సార్ అన్నా, ఓకే వెళ్ళురా. నీకు నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏమైనా ప్రయోజనమా? ఉంది. ఏం ప్రయోజనం ఉంది? వెతుక్కో. కేరళ వెళ్ళాల్సి వచ్చింది ఓ పని మీద. వెళ్ళినప్పుడు నేనేం చేశాను తెలుసా? జస్ట్ ఏదో వెళ్ళాను వచ్చానంటే కాదు. కానీ ఇక్కడ దిదుమానబడిన తోమ అడుగుపెట్టి ఈ ప్రదేశంలో పరిచర్య చేసిన స్థలం ఇది, కేరళ. కాబట్టి అసలు ఆయన కూర్చున్న సమాచారం ఏమైనా దొరుకుతుందేమో అని ఆ మందిరాలు మొత్తం తిరిగిపోయి దేవుని కృపలో. హల్లెలూయా. ఏది చేసినా ఎటు పోయినా దేవుని కార్యములకు ఏదైనా ఉపయోగపడే ఉన్నాయా, మన భక్తి జీవితానికి ఆత్మీయతకు ఉపయోగపడే ఏమన్నా ఉన్నాయా అని వెతుక్కోవటం నా అలవాటు. అట్లా మీరు కూడా మనుషులందరికీ మేలైనవి, ప్రయోజనకరమైనవి వెతికి చెయ్యమన్నాడు. నువ్వు ఏది చేసినా సరే అది ఇతరులకు కూడా ప్రయోజనకరమైనది, ఇతరులకు కూడా మేలైన దాన్ని అనుసరించి నడుచుకోమన్నాడు.